మరోవైపు ఈ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. కవితకు ఈడీ నోటీసులు, మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మోదీ దురాఘాతాలను బయటపెడుతున్న కేసీఆర్పై మోదీ కుట్రలో భాగమే కవితకు నోటీసులు ఇచ్చారంటూ మండిపడ్డారు. అణచివేత ధోరణితోని కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు అంతం కాబడ్డ నియంత్రణ తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన నాడే కేసీఆర్ గారు అన్ని స్పష్టంగా చెప్పి వచ్చిండ్రు. కేసులు, జైళ్ళు మాకేం కొత్త కాదు. ప్రజల కొరకు పనిచేసే సందర్భంలో అనేక మంది నాయకులు ఇట్లాంటి దుర్మార్గాలకి బలైన మాకు తెలుసు చరిత్రలో. కానీ నియంత్రణ ఎప్పుడు కూడా నిలబడలేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు అంతం కాబడ్డ నియంత్రణ కంటే మోడీ గొప్పవాడేం కాదు. ఈ కేసుల వల్ల బీఆర్ఎస్ని ఆపుతామనుకుంటే, కేసీఆర్ని ఆపుతామనుకుంటే అది బీజేపీ మూర్ఖత్వం, అది మోడీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా ఏ కేసులనైనా ఎదుర్కొంటాం. ప్రజల్లో బీజేపీ దుర్మార్గాల్ని ఎండగడతాం. రాబోయే రోజుల్లో బీజేపీ అసలు రూపం ఈ దేశ ప్రజలకు వివరిస్తాం. మోడీ గద్దె దిగే వరకు కూడా మా పోరాటం కూడా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన నాడే కేసీఆర్ గారు అన్ని స్పష్టంగా చెప్పి వచ్చిండ్రు. కేసులు, జైళ్ళు మాకేం కొత్త కాదు. ఇక కవితకు నోటీసులు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. రేపే విచారణకు రావాలంటూ కూడా ఈడీ ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి తాను న్యాయ నిపుణులతో చర్చిస్తున్నానంటూ ఇప్పటికే కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం అంటే ప్రధానంగా మహిళల రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కవిత ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం ఉన్నందున రేపే హాజరవ్వాలా, ఎప్పుడు హాజరవ్వాలనే దానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాను అంటూ కూడా ఆమె పేర్కొన్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసినా కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతల మధ్య అయితే ప్రస్తుతం ఈ నోటీసులకు సంబంధించి మాటల తోటాలు అయితే పేరుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు అయితే కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా నరేంద్ర మోదీ సర్కార్ మీద వారంతా కూడా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.